ఫ్రెండ్స్. ఇవేంటి? కారం ఉప్పు అంట. పసుపు కుంకుమ. పసుపు. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్మి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి కార్తీక పౌర్ణమికి వచ్చాము. మాకైతే కార్తీక పౌర్ణమి లేవు, మాకైతే 3వ సోమవారం నోములే ఉన్నాయి. సో మేము ఈ కార్తీక పౌర్ణమికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అక్క మమ్మల్ని ఇన్వైట్ చేసింది, అంటే మా అక్క మమ్మల్ని హెల్ప్ చేయడానికి రమ్మని పిలిచింది. తర్వాత మా అక్క వాళ్ళకి కార్తీక పౌర్ణమి పూజ అయ్యాక రోలు పూజ కూడా ఉంది. కొంతమందికి రోలు పూజ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మా అక్క వాళ్ళకి ఈ రోలు పూజ ఉంది. సో మా అక్క రోలుని తీసి శుభ్రపరుస్తుంది. ముందుగా వాటర్తో ఈ రోల్ని క్లీన్ చేసింది. మా చైతు, మా సంజు, మా లాస్య వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. చూశారు కదా, మా చైతు పసుపు కుంకుమని ఉప్పు కారం అంటుంది. తను చాలా అల్లరి పిల్ల, ఇంట్లో చాలా అంటే చాలా అల్లరి చేసిద్ది. అలాగే చాలా మంచిది, గుడ్ గర్ల్ కూడా. చెప్పిన మాట ఎలా వినిద్ది. నేనంటే మా చైతుకు చాలా ఇష్టం. ఎప్పుడు అమ్మి అమ్మి అని నా వెనకాలే తిరుగుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళదు, నా దగ్గర పడుకుంటుంది, నాతోనే అన్నం తినిపించుకుంటుంది, అన్నీ నాతోనే చేసిద్ది. మా చైతు అంటే నాకు కూడా చాలా ఇష్టం. మా సంజు కూడా చాలా వెరీ గుడ్ గర్ల్. ఇంకా మా అక్క అయితే ఇలా రోలుకి మొత్తం పసుపు రాసింది. పసుపు రాసాక వరిపిండితో కుంకుమతో బొట్లు పెట్టింది. నేను కూడా హెల్ప్ చేసి బొట్లు పెట్టాను. తర్వాత మా అక్క రోలు పైన ముగ్గు వేసింది. మా అక్కకి వచ్చేది ఒకే ఒక ముగ్గు అండి, పద్మ ముగ్గు. అది తప్ప దానికి ఇంక వేరే ముగ్గులే రావు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నాచైతే ద్వారబంధంకి అన్నిటికి ముగ్గులు పెట్టించుకుంటుంది. దానికి అసలు ఏ క్రియేటివిటీవి రావు, ఇంట్రెస్ట్ కూడా అంతగా ఉండదు. రోలుని శుభ్రపరిచి బొట్లు పెట్టేశాక గౌరీదేవిని కూడా ఇలా క్లీన్ చేసింది. గౌరీదేవిని కడిగేసి పసుపు రాసి కుంకుమ వరిపిండితో బొట్లు పెట్టేసింది. మా చైతు గుడ్ గర్ల్ లాగా చూస్తుంది. ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సరదాయే వేరు కదా. మా చైతు ఎక్కువ అల్లరి చేస్తుంది, కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అసలు ఎలా రాస్తుంది, ఎలా బొట్లు పెడుతుంది, అవన్నీ గుడ్ గర్ల్లా నించొని మా చైత్ర చూస్తుంది. ఇలా కడిగేసి బొట్లు పెట్టేశాక పసుపుతో 9 ఉండలు చేసి గౌరీదేవి మీద పెడతారంట. ఇవేమీ నాకు సరిగ్గా తెలీదు, కానీ మా అక్క పెట్టినప్పుడు చూసా. ఎందుకు పెడతారంటే అలా పెడతారు చెల్లి అని చెప్పింది. ఇంకా ఆ రోల్ని గౌరీదేవిని క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టేసింది. తర్వాత కార్తీక పౌర్ణమి నోముల కోసం నోము బూరెలు వండుతారు కదా, ఆ బూరెలు అయితే మా అమ్మ వండింది. బూరెలు అయితే మా అమ్మ వండుతుంది, మా అక్క హెల్ప్ చేస్తుంది. నోము బూరెలు నాకు తెలిసి మేము ఎప్పుడూ అంత పెద్దగా పెట్టలేదు. కాకపోతే మా అక్క వాళ్ళు చేతికి ఎంత వస్తే అంత ముద్దతో బూరెలు చుట్టేసి 5 బూరెలు పెడతారంట. అసలు నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు కూడా. అన్నీ మా అక్క వాళ్ళు విచిత్రమివి చేస్తారు. అసలు పూజలు అంటే మా అక్కకు పిచ్చి, అన్ని పూజలు చేస్తుంది. ఎక్కడ లేని పూజలన్నీ మా అక్కే చేస్తుంది. అంత పిచ్చి మా అక్కకు పూజలు అంటే. నేను ఈ మధ్యనే మా అక్క దగ్గర పూజలు ఎలా చేయాలి అవన్నీ నేర్చుకొని నేను కూడా అలవాటు చేసుకుంటున్నా. నెక్స్ట్ మా అక్క అయితే ఇక్కడ పూజ కోసం అన్నీ రెడీ చేస్తుంది. శివుడు పార్వతీదేవి ఫోటో పెడతారు కదా, కేదారేశ్వర వ్రతం చేస్తారు కాబట్టి శివుడు పార్వతీదేవి ఫోటో పెడతారు. సో దానికోసం మా అక్క ఫోటోకి గంధంతో బొట్లు పెట్టి అన్నీ రెడీ చేస్తుంది. మా అక్కకైతే ఒక హిడెన్ టాలెంట్ ఉంది. మా అక్క వంటలు అయితే చాలా బాగా చేసిద్ది. మా అక్క యూట్యూబ్లో ఏం చూసి చేసినా అవి అలా చాలా మంచి టేస్ట్ వచ్చేస్తాయి. మా అక్క అయితే వంటలు చఫ్లా చేసిద్ది. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు ఏం కావాలంటే అది వెంటనే చేసి పెట్టిద్ది. మా చెల్లి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి తన వంటలు తినటానికైనా ప్రత్యేకంగా వెళ్తారు. అంత బాగా చేసిద్ది మా అక్క వంటలు. ఇక్కడ నేనైతే పువ్వులతో దండ గుచ్చుతున్నా దేవుడికి. ఇలా నేను సూది దారంతో పారిజాతం పువ్వులు దండగా గుచ్చుతున్నా. తర్వాత మర్రి ఆకులతో ఆకులు కుట్టాలి అంట. మా అక్కకి రాదు, సో నన్ను కొట్టమని చెప్పింది. 9 ఆకుల్ని ఒక ఆకుగా చేసి చీపురు పొల్ల పెట్టి ఒక్కొక్క ఆకును తీసుకుంటూ అన్ని ఆకుల్ని కలిపి ఒక ఆకుగా కొట్టాలి. అలా 5 ఆకులు కొట్టాలి. 5 ఆకులు దేవుడి దగ్గర పెట్టి దాంట్లో ఒక్కొక్క ఆకులో 9 బూర్లు పెడతారంట. సో అందుకనేసి ఆకులు నేను ఇక్కడ కుట్టాను. ఇలా నేను ఆకులు కుడుతుంటే మా చైతు చెప్తుంది, ఎలా కుట్టమ్మే అలా చెయ్యు అనేసి. అన్నీ దానికే కావాలి. తర్వాత మా అక్క అయితే దేవుడి గది అంతా ఇలా సర్దుకుంటుంది, అన్నీ కావాల్సినవన్నీ పెడుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి పూజ చేసేయాలంట. సో అందుకని మా అక్క త్వరగా పెడుతుంది.
తర్వాత అందరూ స్నానం చేసి వచ్చాక సంజు అయితే ఇలా రెడీ అయ్యింది. మా చైత్ర కూడా మంచిగా రెడీ అయ్యింది. వాళ్ళని నేనే రెడీ చేశాను. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. తర్వాత అందరం ఇలా కూర్చున్నాం, ఇలా పూజ చేశారు. మా అక్క వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారు. వాళ్ళ చిన్నత్త వాళ్ళ కోడలు కూతురు వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి ఇలా పూజ చేసుకున్నాం. ఇంక ఇంట్లో పూజ అయ్యాక బయట రోలు పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంది. రోలు పూజ కూడా ఇలా స్టార్ట్ చేసి రోళ్ళకి ప్రసాదం దీపం అన్నీ పెట్టి ఇంకా మొక్కి రోలు చుట్టూ తిరిగి కొబ్బరికాయ అరటిపళ్ళు చలిమిడి వడపప్పు ఇలా విసిరింది. తర్వాత చంద్రుని చూసి దండం పెట్టుకొని ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముత్తైదువులకు తాంబూలం కూడా ఇచ్చింది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.